E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సూచనలు. కేంద్ర బడ్జెట్పై మండిపడ్డ బొత్స. ఇలాంటి బహుమతి దొరకడం అదృష్టం చంద్రబాబు. అరసవెల్లి సూర్యనారాయణ ఆలయంలో వేడుకలు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సూచనలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ నేతలు ప్రజల ఇంటికి వెళ్లి ఓటుకు 3,000 ఇచ్చి తమను ఓటు వేయించుకుంటున్నారన్నారు. ఈ మేరకు ప్రజలకు కీలకమైన సూచనలు చేశారు. మీ చేతి వెలికి సిరా ఉంటే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దయచేసి బీజేపీ నేతలకు ఓటు వేయకండి అని పేర్కొన్నారు. चुनाव आयोग आपके घर आके वोट डलवा देगा. वो लोग कह रहे हैं आप वोट घर पर डाल देना और बदले में उंगली पे स्याही लगवा लेना, इंक लगवा लेना. ये सुना तो मेरे तो रोंगटे खड़े हो गए, क्योंकि एक बहुत बड़ी साजिश है आपके खिलाफ, बहुत बड़ा षड्यंत्र है आप लोगों को फंसाने का. मैं आपका बड़ा भाई हूँ. यकीन मानो कल रात में सो नहीं पाया. आप सब झुग्गी वाले भोले भाले लोग हो. अगर आपने गलती से भी पैसे के बदले स्याही लगवा ली या इनके कहने पे फर्जी वोट डाल दिया तो ये लोग आपके ऊपर केस करके आपको ही गिरफ्तार करवा देंगे, अगले दिन ही गिरफ्तार करवा देंगे. इसलिए आपको सचेत करने के लिए मैंने ये वीडियो जारी किया है. अगर आपने गलती से भी इनके बहकावे में आके अपनी उंगली पे स्याही लगवा ली तो आप गिरफ्तार हो सकते हो. अगर अपने बूथ में गए बिना इनसे काली स्याही लगवा ली तो आप फर्जी वोट डालने के जुर्म में गिरफ्तार हो सकते हो. याद रखना, चुनाव से पहली वाली रात को सब जगह झुग्गियों में मीडिया घूम रही होगी, कई सारे कैमरे घूम रहे होंगे. अगर आप पकड़े गए. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తనకు విభేదాలు వచ్చినట్లు కొందరు చెప్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి నారాయణ ఖండించారు. శ్రీధర్ రెడ్డి ప్రజల నాడి తెలిసిన నాయకుడిని కొనియాడారు. విజయవాడలో 40 కోట్ల పన్ను బకాయిలుంటే నెల్లూరులో 120 కోట్లు ఉన్నాయని వివరించారు. ప్రజలపై ఒత్తిడి లేకుండా వాటిని వసూలు చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. చేస్తారు ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా ప్రజల నిరుపేదలకు ఇబ్బంది లేకుండా చేయాలా. నేను కమిషనర్ గారితో కూడా చెప్పాను. ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు 1-2-3 సార్లు వాళ్ళకి చెప్పండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి, ఏదైనా చేయండి. ప్రజలకి ప్రత్యేకంగా పేదలు నిరుపేదలకు యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను. శ్రీధర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు. నేను కమిషనర్ గారితో మాట్లాడా. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి, నుడా వాళ్ళకి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి నేను నిన్న కాన్ఫరెన్స్ తీసుకోవడం చెప్పాను. ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు, ఎమ్మెల్యేలకి చెప్పండి రూల్ పొజిషను, వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే రేపు మళ్ళీ ఎలక్షన్లో గెలవాలంటే ప్రజలు ఓటేయాలి. అట్టని జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టు అడ్డదారులలో చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పాను. నేను శ్రీధర్ రెడ్డితో నిన్న కూడా మాట్లాడాను, ఇవాళ కూడా మాట్లాడుతున్నా. ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాటికి తెలుసు ఆయనకి. దానికి తగ్గట్టుగా అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మార్పు తీసుకొస్తాం. శ్రీధర్ రెడ్డికి నారాయణకి అయిపోయింది వారని వారి రోజు మాట్లాడుకుంటున్నాం. రోజు ఉదయం సాయంకాలం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆయనకి లోకల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎత్తుతాడు, తప్పులేదు. 175 మంది ఎమ్మెల్యేలు అంటే 175 ఎమ్మెల్యేలు నెక్స్ట్ టైం గెలవాలనుకుంటారు, ప్రజలకు అనుగుణంగా చేయాలనుకుంటారు. రూల్స్ రెగ్యులేషన్లో ఏదైనా తేడా వస్తే వాయిస్ రైట్ చేస్తారు, తప్పులేదు. మంత్రులు ఉండేది ఏంటంటే మంత్రులు, ముఖ్యమంత్రి, క్యాబినెట్ ఉండేది దేనికంటే ప్రజలకు అనుగుణంగా అవసరమైతే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం. నేను ఎందుకు మార్చాను? 18 రూల్స్ మార్చాను. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేశాం. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సూర్య నమస్కారాలతో రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయని, 4,000 మందితో నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. రథసప్తమిని రాష్ట్ర పండుగ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించడం గొప్ప విషయమన్నారు. ఎన్నడూ లేని విధంగా రథసప్తమి ఉత్సవాల్లో హెలికాప్టర్ టూరిజంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా అరసవెల్లిలో వెలిసినటువంటి సూర్యనారాయణ భగవాన్ స్వామి వారి తాలూకా రథసప్తమి ఉత్సవాల కార్యక్రమం రాష్ట్ర పండుగగా నిర్ణయించిన తర్వాత చాలా గ్రాండ్గా 3 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో మొట్టమొదట కర్టెన్ రేజర్ ప్రోగ్రాం కింద సూర్య భగవాన్ స్వామిని ఆరాధిస్తూ
సూర్య నమస్కారాల ప్రోగ్రాంతో సుమారు 4,000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క ఉత్సవాలు జరపాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా కోరిక. దానికి మొట్టమొదటి అడుగు వేసింది మరి ఎమ్మెల్యే గారు గొండి శంకర్ గారు. ఇది రాష్ట్ర పండగగా జరగాలని ఒక కోరిక ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన వెంటనే శ్రీకాకుళం జిల్లా మీద ఉన్న అభిమానంతో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం తాలూకా ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి ముఖ్యమంత్రి గారు కూడా దానికి అంగీకరించి రాష్ట్ర పండగగా చేసే అవకాశం మాకు కల్పించారు. ఆ జీవో వచ్చిన వెంటనే మరి నేను కానీ అలాగే రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు కానీ మరి స్థానిక నాయకత్వం కానీ అలాగే జిల్లా యంత్రాంగం కానీ అందరం కూడా కలిసికట్టుగా మంచి ప్రోగ్రామ్స్తో, కల్చరల్ యాక్టివిటీతో, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్తో 3 రోజులు కూడా ఈ రథసప్తమి ఉత్సవాలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎన్నడూ జరగని విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో చాలా చక్కగా ప్లాన్ చేసుకొని చేశాం. ఈ యొక్క 3-డే ప్రోగ్రాంలో స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ పెట్టాం. ప్రత్యేక ఆకర్షణ కింద ఒక హెలికాప్టర్ రైడ్ కూడా 3 రోజులు కూడా నిర్వహిస్తున్నాం. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా శోభాయాత్ర అనే ప్రోగ్రాం పెట్టుకొని టౌన్ మొత్తం కూడా ఒక యాత్ర చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆధ్యాత్మిక భావన మళ్ళీ తీసుకొని రావాలనే ఆలోచనతో ఈ 3 రోజుల ప్రోగ్రాం కూడా చేశాం. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా, ఈ ఆధ్యాత్మిక కేంద్రంగా అరసవల్లి టెంపుల్ని మేము భావిస్తున్నాం. దాన్ని ఎంతో కాలంగా అభివృద్ధి చేయాలనుకున్నా సరైనటువంటి అవకాశాలు మాకు రాలేదు. కేంద్రం ఉన్నటువంటి ప్రసాద్ స్కీమ్ ద్వారా కూడా ప్రత్యేకంగా డిపిఆర్ కూడా తయారు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని దానికి కూడా కంకణం కట్టుకొని ముందుకు నడుస్తున్నాం. అయితే ముందుగానే ఈ రథసప్తమి కార్యక్రమం వచ్చింది కాబట్టి టౌన్ అంతటిని కూడా చాలా అంగరంగ వైభవంగా తయారు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెట్టి చేస్తున్నాం. ఈరోజు 2వ తేదీతో ప్రారంభమైంది. రేపు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టాం. 4వ తేదీ రథసప్తమి. సుమారు 1,00,000కు పైగా 2 లక్షల వరకు కూడా జనాభా వచ్చే అవకాశం ఆ రోజు ఉంది కాబట్టి దానికి కూడా చాలా పగడ్బందీగా ఏర్పాట్లన్నీ కూడా చేశాం. ఎస్పీ గారితో అలాగే ఉన్న పోలీస్ సిబ్బంది అందరినీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేశాం. రాష్ట్ర ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము ఇన్విటేషన్స్ ఇచ్చాం. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరినీ కూడా పార్టిసిపేట్ చేయమని. మరి అందరూ కూడా ఎంతో ఆసక్తితో చూపిస్తారు, కానీ ఎక్కడా కూడా ఒక పగడ్బందీగా కార్యక్రమం ఇప్పటి వరకు చేయలేదు. కానీ ముఖ్యమంత్రి గారు దీని తాలూకా ప్రత్యేకతని, ప్రతిష్టని తెలుసుకొని ఈసారి రాష్ట్ర పండుగ నిర్ణయించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులని ఇన్వాల్వ్ చేస్తూ అలాగే అందరికీ కూడా ఇన్విటేషన్ ఇస్తూ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేశాం. కేంద్రంలో రాష్ట్ర పన్నుల వాటా 57,500 కోట్లు. కేంద్ర బడ్జెట్పై చంద్రబాబుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి సంతోషం లేదు. బీహార్ నుంచి 12 సీట్లున్న జేడీయూ రాష్ట్రానికి ఎన్నో తెచ్చుకుందంటూ బొగ్గన రాజేంద్రారెడ్డి మాజీ ఆర్థిక మంత్రి తెలిపారు. చేయడం జరుగుతుంది. అయితే ఇందులో మాత్రము ఒక 2-3 చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినవి. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారనమాట. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ప్రజెంటింగ్ అ ప్రో పీపుల్ బడ్జెట్. అంత బాగుంది. మీ సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చిందనేది వచ్చినది మీరు చెప్పడం లేదు, రానిది మీరు ఎక్కడ కూడా బాధ వ్యక్తం చేయడం లేదు. ఒక్కసారి మీకు 16 సీట్లు ఉన్నాయి కదా లోక్సభలో, బీహార్కు 12 సీట్లు కదా ఉండేది లోక్సభలో జేడీయూకు. బీహార్కి ఏమేమి వచ్చిందనేది ఒక్కసారి చూద్దాం. ఒక బ్రిడ్జు 26,000 కోట్లు ఓన్లీ ఒక బ్రిడ్జ్కు. మీరు ఈరోజు 15,000 కోట్లు అది కూడా అప్పు తెచ్చుకొని ఆ అప్పును చాలా ఎంతో గొప్ప సాధన అంటున్నారు. ఇది బీహార్లో. అదేవిధంగా పవర్ ప్రాజెక్ట్స్ 2,400 మెగావాట్ల పీర్పైంటి అనే ప్రాంతంలో పవర్ ప్రాజెక్టు ఎంతండి? అది 21,400 కోట్లు. మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కాక బీహార్లో ఇంకా శాశ్వతమైన నిర్మాణం పనులు, పర్మనెంట్ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసము సెంటర్ నుంచి అసిస్టెన్స్. ఎక్కడండి ఇది? ఎక్కడ ఇండస్ట్రియల్ నోడెట్ గాయా, ఎక్కడ మన పట్నా పూర్ణి ఎక్స్ప్రెస్ వే, ఎక్కడ బక్సర్ బగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, ఎక్కడ బోధగయ రాజ్గిర్ వైశాలి దర్భంగా స్పర్సు, ఎక్కడ గంగానది మీద 26,000 కోట్లతో బ్రిడ్జు, ఎక్కడ పవర్ ప్రాజెక్ట్ 21,400 కోట్లు, ఎక్కువ మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ కాగా పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం చూడండి మళ్ళా మక్కన్న బోర్డు, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, పట్నా ఎయిర్పోర్టు, అదేవిధంగా
మన మిథిలాంచల్ ప్రాంతానికి కెనాలు ఐఐటి పాట్నా. కానీ మీరు మాత్రం ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ అంటే ఏ విధంగా మీరు సంతోషపడుతున్నారు, మళ్ళీ ఏ కారణం వల్ల మాకైతే తెలియదు. కానీ మాకైతే ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఇది సంతోషంగా అయితే లేదు. ఎందుకంటే 12 సీట్లతో జేడీయూ ఇంత సాధించగలిగితే 16 సీట్లతో మీరెంత సాధించాలి అని ఒక రాష్ట్రంగా మనకు మన సపోర్టుతో, మన రాష్ట్ర ఎంపీ సపోర్ట్తో పైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కనీసం ఒక్కటి కాకుంటే ఒక్కటండి. వచ్చిన మెడికల్ కాలేజీలా వద్దంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బీహార్కు కేంద్రం వరాల జల్లు కురిపించిందని గుర్తు చేస్తూ రాష్ట్రంలోనూ కూటమి సర్కారే ఉందని 17 మంది ఎంపీలున్నా నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. టీడీపీకి రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని బడ్జెట్లో తేలిపిందన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఈ ప్రాధాన్యతలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేది ఈ బడ్జెట్లో తేడతెల్లం అవుతుంది. అవతల వారితో కంపేర్ చేసుకున్నప్పుడు జరిగిన నేపథ్యంలో మహాకవి గారి పేరు తప్ప ఇంకోసారి ఇంకో విషయంలో ఎక్కడా కూడా ఈ విషయాన్ని పొందుపరచలే. మర్చిపోయాను, సారీ, ఇంకో దగ్గర కూడా పొందుపరిచారు. అదేంటంటే మనకి జీవనాడైన పోలవరంని 45.72 మీటర్లు ఎత్తున్న దాన్ని 41 మీటర్లకి కుదిస్తూ దానికి నిధులు కేటాయించమని గొప్పగా చెప్పుకున్న నేపథ్యం కూడా జరిగింది. చాలా బాధాకరం ఆ మాటలు వింటుంటే. తగలబడుతున్న మంగళగిరి కొండ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టి ఉండవచ్చని సమాచారం. ఎగువ నుండి దిగువకు వ్యాపిస్తున్న మంటలు కొండ దిగువన ఉన్న పూరిపాక వాసుల ఆందోళన. కుంభమేళా వెళ్లే ప్రయాణికులకు రోడ్డు మీద వదిలేసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్. మైదీపట్నంలో బస్సు ఎక్కించుకొని మేడ్చల్లో బస్సు చెడిపోయిందని పక్క కాపీ పారిపోయిన బస్సు డ్రైవర్. దీంతో 3 గంటల నుంచి రోడ్డు మీదనే ప్రయాణికుల పడిగాపులు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పరిష్కారం కాని సమస్య. న్యూ ధనంజయ ట్రావెల్స్పై కఠినంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ప్రయాణికులు. మేదీపట్నం దగ్గర ఎక్కించినారు అందరినీ. నేను హైదరాబాద్ నుంచే పొద్దున 8కి వెళ్లాల్సిన బస్సు ఇప్పుడు పేమెంట్ ఎంత చేశారు మీరు? 6,300 టికెట్లు. ఎక్కడ వదిలేసారు ఇప్పుడు మిమ్మల్ని? మేదీపట్నంలో ఎక్కినారు బస్సు, ఇక్కడ ఆపినారు. బస్సు ఇక్కడ ఆగింది, మేడ్చల్లో ఆగింది, ఆపినారు. మీరు పిఎస్ లో కంప్లైంట్ చేశారు ఏమన్నా? అదో పోలీసులు వెనకనే ఉన్నారు. 7 మందికి స్టాండింగ్, వాళ్ళు సీట్లు లేవు 7 మందికి. ఎన్నికల కోడ్ అమల్లో వచ్చి 5 రోజులవుతున్నా కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్లు తొలగించిన అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాల్లో సున్నంమట్టి వాడలో దర్శనమిచ్చిన కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్లు ఎన్నికల కోడ్ కాంగ్రెస్ పార్టీకి వర్తించదంటూ అధికారులపై మండిపడుతున్న స్థానికులు. నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయన సోదరి నారా భువనేశ్వరి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. 50 ఏళ్లుగా ఎవర్ గ్రీన్ హీరోగా రాణిస్తున్నారని, ఆయనలో గొప్ప మానవతావాది ఉందని చెప్పారు. ముచ్చటగా 3వ ఎమ్మెల్యే అయ్యారు. ఎంత ఎమోషనల్గా ఉంటాడో అంత మంచి మనిషి. నాకు ఒక అద్భుతమైన బావమర్ది దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు. పొలిటికల్ మీటింగ్కు అడ్డాగా తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థితో సమావేశం. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సూచనలు. కేంద్ర బడ్జెట్పై మండిపడ్డ బొత్స. ఇలాంటి బహుమతి దొరకడం అదృష్టం చంద్రబాబు. అరసవెల్లి సూర్యనారాయణ ఆలయంలో వేడుకలు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.